ఇక పబ్లిక్ మూలకేసిన కూలర్లు బయటికి దియ్యుర్రి, పట్టిన బూజును దులుపుర్రి, కూలర్లకు పక్కకున్న తడుపులు ఇప్పి కొత్త తడకలు తగిలియ్యుర్రి. పంకలు మంచిగా తిరుగుతున్నాయో లేదో ఇప్పుడే చూసుకోర్రి, లేకుంటే తీరా ఎండలు ముదిరినాక తిరగకుంటే ఉడకపోతకు తిప్పలవుతుంది. మళ్ళీ మార్చి నెల సాలైందంటే ఎండాకాలం షురు అయినట్టే కదా. ఇక ఈ ఏడు ఎండల ముచ్చట్లు ఎట్లున్నాయి, అధికారులు ఏమంటుర్రు, మొత్తం ఒక్కసారి చూసేద్దాం పారి. ఓహో యాంకరమ్మ, ఇప్పుడే ఏమైంది? అసలు ఎండలు ముంగటున్నాయి. మార్చి నెల సాలైంది కదా, ఇక ఇప్పటి సందు ఉంటది అసలు మాట అంతా. మార్చి నెలలో మాడలు బయలుతట్టు దాస్తాయట ఎండలు. ఇక ఏప్రిల్ మేల ఇంట్లోకించి బయటికి రావాలంటేనే గజ్జు నొనుకుతాడట పబ్లిక్. ఇది మేమంటున్న ముచ్చట కాదు, వాతావరణ శాఖ ఆఫీసర్లే చెప్తున్నారు కూర్తుగా. నెత్తుల మీద కొంగులు కప్పుకొని టోపీలు పెట్టుకుంటేనే గానీ లేకుంటే గడియ సేపు కూడా బయట తిరగలేని పరిస్థితి ఉందట. రోడ్ల మీద కోడిగుడ్లు వల్ల కొడితే చూస్తుంటేనే ఆమ్లెట్లు అయ్యేంతగానో ఎండలు దంచి కొడతాయి అంటున్నారు ఏడు. ఇంకా ఏమిట్లకేం లేదు, శివరాత్రి కంటే ముందుగానే ఏప్రిల్ నెలల్లో ఎన్నడు లేనంతగానో ఎండలు దంచినాయట. పోయిన 124 ఏళ్లలో ఎన్నడు కొట్టనంతగానో ఎండలు కొట్టినాయి అంటున్నారు అధికారులు. ఏం తక్కువ 22 డిగ్రీలకు మీదనే ఎండలు ఏగిచ్చి కొట్టినాయట ఏడు. 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో ఎండలు గీతీలుగా కొట్టుడు ఇదే తోలుతా అంటున్నారు మొగులు అధికారులు. ఫిబ్రవరిలోనే గింతగానో ఎండలు దంచి కొట్టినాయంటే అడ్డంకి ఎట్టుంటుందో మీరే ఆలోచన చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మోక చూస్తుంటే ముందటి పొడుగుతే ఇంత ఎక్కువనే దంచేటట్టున్నది ఎండలు. అందుకనే జరంత పైలంగా ఉండాలి అంటున్నారు అధికారులు. ఎండలకు ఊకే బయట తిరగొద్దు, ఉత్తుత్తనే ఎండ దెబ్బ తాకొచ్చు అని అంటున్నారు. ముసలోళ్ళు ముడుగోళ్ళు బుడబుడ పొలగాళ్ళుంటే ఈ ఎండాకాలం ఓడిసిన దానిక జరంత పైలం అంటున్నారు. ఎండలని చెప్పంగానే ఇప్పటికేంచే భయపడకూరి, అయిన దానికి కాని దానికి బయట తిరగకుండా నీడపట్టు నుండి తేపకిన్ని చల్లటి నీళ్లు తాగి పెయినంత చల్లగా చేసుకోరి. ఏం చెప్తున్నా, మేం చెప్పే కాడికి చెప్పినాం కానీ ఇక అటెంక మీ ఇష్టం మళ్ళా.